బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో పాదరక్షల ఘటనపై టీటీడీ చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు వ్యక్తులు తెల్ల రంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిపై వేటు వేసింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశాలతో ఫుట్పాత్ హాల్ డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది సెక్యూరిటీ గార్డులపై సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు ప్రతిపాదన పంపింది. తిరుమలలో పాదరక్షల ఘటనపై టీటీడీ చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు వ్యక్తులు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, నిన్న ఉదయం బ్రేక్ దర్శన సమయంలో ఇద్దరు బ్రేక్ దర్శనానికి వస్తున్న వ్యక్తులు ముఖమల్ చెప్పులు ధరించి శ్రీవారి ఆలయం లోపల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయం మహాద్వారం వరకు వచ్చారు. ఈ ఘటనలో ఏదైతే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే వారు ముఖమల్ చెప్పులు ధరించి ఆలయం ముఖద్వారం వరకు వచ్చారని నిర్ధారించిన టీటీడీ మొత్తం 13 మందిపై చర్యకు సిద్ధమైంది. ఇందులో ఇద్దరు టీటీడీ సిబ్బందిని సస్పెన్షన్ వేటు వేసింది. అదేవిధంగా టీటీడీ భద్రతా సిబ్బంది 5 మంది మీద సస్పెండ్ చేసింది. మరో 6 ఎస్పీఎఫ్ సిబ్బంది వీరిని విధుల నుంచి తప్పించాలి, వీరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కు సిఫార్సు చేసిన నేపథ్యం. మొత్తం మీద ఎవరైతే మహాద్వారం వరకు 3 అంచెల్లో తనిఖీలు నిర్వహించారో ముందుగా ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వల్ల ఎంట్రీ ఇచ్చే ఇద్దరు టీటీడీ అధికారులకు, అదేవిధంగా టీటీడీ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తో పాటు అదేవిధంగా టీటీడీ భద్రతా సిబ్బంది ఒక 5 మంది, వీరిద్దరిని వెంటనే 7 మందిని ముందుగానే సస్పెండ్ చేసింది. నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో వారిని సస్పెండ్ చేసినట్లు ఒక ప్రకటన కూడా వెలువరించింది. తర్వాత ఏదైతే మిగతా 6 భద్రతా సిబ్బంది అంటే డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేయాలి, వీరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా డైరెక్టర్ జనరల్ కూడా సిఫార్సు చేసిన నేపథ్యం. గతంలో ఏదైతే ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకున్నప్పుడు కేవలం మెమో ఇవ్వడమో పిలిపించి మందలించడమో కూడా చేసేది. కానీ ప్రతిసారి ఈ విధంగా వీరు నిర్లక్ష్యం వహించడం, వదిలివేయడం వల్ల ఈ ఘటన మరింతగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. నిర్లక్ష్యం మరింత ఎక్కువ పాలు అవుతుందని భావించిన టీటీడీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీరిపైన వేటు వేసిందని చెప్పవచ్చు. ఇంతకు మునుపు ఏదైతే కొంతమంది మాంసం తీసుకుని ఏదైతే చికెన్ మటన్ బిర్యానీ తీసుకుని తిరుమల వరకు వచ్చారో అప్పట్లో కూడా ఏదైతే ఎస్పీఎఫ్ సిబ్బందిని, టీటీడీ భద్రతా సిబ్బందిని అలిపిరి గేటు వద్ద తనిఖీల్లో ఉన్న వారిని పిలిపించి మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వేటు తప్పదంటూ హెచ్చరించినప్పటికీ వారి ప్రవర్తనలో కానీ వారి తీరులో కానీ మార్పు రాకపోవడంతో ఇక క్రమశిక్షణ చర్యలు తప్పవని భావించి టీటీడీ ఇందులో భాగంగానే వీరి మీద వేటు వేసినట్లు తెలిసింది. మొత్తం 13 మంది సిబ్బందిపై ఈసారి వేటు వేయడం జరిగింది. ఇది టీటీడీ చరిత్రలో ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఇలాంటి చర్య గతంలో ఎన్నడూ తీసుకోలేదు. కేవలం ఒకరిద్దరి పైన మాత్రమే గతంలో వేటు వేసేది. ఏకంగా ఏదైతే క్యూ లైన్ లో ఎంట్రీ నుంచి ఏదైతే మహాద్వారం వద్ద వరకు ఉన్న ఉద్యోగులందరిపైన వేటు వేయడం, ఆ సమయంలో డ్యూటీ ఉన్న వారందరి మీద వేటు వేయడం జరిగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.